అందరికీ నమస్కారం. రామాయణంలో సీతాదేవి అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీమద్ రామాయణం ఆది కావ్యం, ఆది అయిన పురుషోత్తముని దివ్యగానం, నాణ్యతో దర్శనీయమైన అపురూప పాత్రల అపూర్వ సంయోజనం రామాయణం. ఇది రామస్య అయనం రామాయణం. అయనం అనగా గమనము లేక ప్రయాణం. రాముని యొక్క జీవన గమనాన్ని తెలిపేది కాబట్టి రామాయణం అయింది. దీనిలోనే సీతాయనం కూడా ఉంది. సీతాయనం అనవచ్చు కదా, మరి ఎందుకు పిలవడం లేదు? వాల్మీకి కూడా సీతాయా చరితమని అన్నాడు, కానీ సీతాయనం అనలేదు. ఎందుకు అంటే చంద్రుడు లేనిదే చంద్రిక అంటే వెన్నెల లేదు, వాక్కు లేనిదే అర్థం లేదు, రాముడు లేనిదే సీత లేదు, రాముడు సీతతో కలిసి నడిచినదే రామాయణం. రామునితో కలిసి తిరిగిన సీతా గమనమే సీతాయా చరితం అవుతుంది. స్త్రీ పురుష యోగమే శక్తి. స్త్రీ శక్తి విరహిత పురుషుడు పరిపూర్ణుడు కాలేడు, నిస్తేజుడవుతాడు, నిర్వీర్యుడవుతాడు. పురుష యోగం లేని స్త్రీమూర్తి పరిపూర్ణత పొందలేదు, విరాగినిగా ఉండిపోతుంది లేదా క్షుద్ర రూపిణిగా మారిపోతుంది. అందుకే మాతృత్వం పరిపూర్ణతకు ప్రతీక. అమ్మ, తల్లి, జనని, మాత ఇవన్నీ పరదేవతను మనం ఆర్తిగా ఆరాధించే పేర్లు, ప్రేమగా పిలుచుకునే పేర్లు. అందుకే మహాకవి కాళిదాసు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థముల వలె కలసిన ఆది దంపతులు ఈ లోకానికే తల్లిదండ్రులు అన్నాడు. దంపతులకున్న గౌరవం మన సంస్కృతిలో ఒంటరి జీవికి లేదు. మన భారతీయ సంస్కృతి దంపతీ పూజకు ఉన్నత స్థానాన్ని కల్పించింది. భర్త చాటు భార్య అనడం తప్పు. భర్తకు తగ్గ భార్యగా ఉండాలి. ప్రకృతి పురుషుల కలయికయే శక్తి. అష్టాదశ పురాణాలలో వ్యాస భగవానుడు స్థాపించింది అదే, వాల్మీకి చెప్పింది అదే. భార్య లేని భర్తకు పరిపూర్ణత లేదు, భర్త లేని భార్యకు చరిత లేదు. శ్రేయోస్తు సంబంధశ్చంద్ర చంద్రికయోరివ అన్నారు పౌరాణికులు. లక్ష్మీనారాయణుల సంబంధం చంద్ర చంద్రికల వంటిదని అంటారు పౌరాణికులు. శివపార్వతులు, సీతారాములు, గౌరీశంకరులు, లక్ష్మీనారాయణులు, ఉమాశంకరులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా చెప్పుకుంటాం. స్త్రీ పురుషుల ఎక్కువ తక్కువలకు ప్రసక్తి లేదు. స్త్రీ పురుషుల విషయంలో ఎక్కువ తక్కువలకు ప్రసక్తే లేదు. స్త్రీ పురుషుల కలయికే జీవితం. జీవితాలు చెప్పేదే చరిత్ర. కలిసి జీవించడమే మన కావ్యాలు మనకిచ్చే సందేశం. కావుననే సీతాయనం కాదు, సీతాయాశ్చరితం మహత్. జానకి లేని రామచంద్రుడు చంద్రిక లేని చంద్రునిలాగా కాంతిహీనుడయ్యాడు. సీత లేని రాముడు శక్తిని కోల్పోయి కష్టాల పాలయ్యాడు. సీత చెంత ఉండగా గడ్డి పరక సైతం రామబాణమై తుంటరుల పీచమడిస్తే సీతాపహరణం తరువాత రాముడు సమస్త శక్తుల్ని కోల్పోయిన వాడై బేలయ్యి విలపిస్తూ కొండలను కోనలను కలయ తిరుగుతూ గ్రద్దల్ని కోతులను సహాయం అడగవలసి వచ్చింది. 40,000 మంది ఖరదూషణాది రాక్షసులను ఒక్కడుగా మట్టుపెట్టిన అసహాయ సూరుడైన రామచంద్రుడు సీతాపహరణం జరిగిన తరువాత ఎదుటివాడిని నమ్మించడానికి తన బలాన్ని
ప్రదర్శించి చూపించవలసిన దుస్థితికి వచ్చాడంటే అందుకు కారణం రాముడు శ్రీరాముడు కాకపోవడమే. శ్రీ విరహితుడైన సీత లేని రాముడు నిస్తేజుడైపోయాడు. శ్రీ అనేది లక్ష్మీ బీజం. సర్వశక్తి సమన్వితంగా ఆ బీజాక్షరం భాసిస్తుంది. మహాలక్ష్మర్ధక స్యాత్ ధనార్తరేఫ ఉచ్యతే. తుష్యత్యర్థో అపరో నాదో బిందు దుఃఖహారార్థకః. సర్వ సంపత్కరము సర్వ దుఃఖహారము అయిన శ్రీలేని రాముడు వియోగ వ్యథ దుఃఖితుడై విలపించాడు, క్రోధించాడు, తపించాడు. పోరాడి తుదకు శ్రీకరమైన సీతను పొంది సీతారాముడుగా కీర్తినందాడు. మైథిలి పాణిగ్రహణం శ్రీరాముని చేసి గృహస్థుగా మార్చి పట్టాభిషేకానికి సిద్ధం చేసింది. కానీ కైకేయీ రూప కాలవాహిని రాముని గమనాన్ని మార్చి అరణ్యంలోని మునుల చెంతకు చేర్చి రాక్షస సంహారం చేయించింది. క్షత్రియ వీరుడుగా యువరాజుగా జైత్రయాత్ర పూర్తి చేసుకొని సర్వశక్తి సంపన్నుడై రాజ్యలక్ష్మిని పరిగ్రహించి రామచంద్రుడు లోకారాధ్యుడై ఆదర్శప్రాయుడైనాడు. సీతా మహాసాధ్వి సీతామాతయై జగదారాధ్యయింది. రామాయణాన్ని రామాయణం అని 2 విధాలుగా విభజిస్తే సీతారాములిద్దరికీ సమ ప్రాధాన్యాన్ని చేకూర్చవచ్చు. బాలేవ రమతే సీతా బాలచంద్ర నిభానన రామే వ్యాతినాత్మా అవజానే పివనే సతీ. మైథిలి దాశరథులు సత్యస్వరూపానికి ప్రతినిధులు అన్న భావం రామ శబ్దాలలో మహాకవి వ్యంజితం చేశారు. అశోకవనంలో సీతామాతను చూసిన ఆంజనేయుడు ఆమెలో రాముని పోలికలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తల్లి కూతుళ్ల మధ్య, అక్కా చెల్లెళ్ల మధ్య, రక్త సంబంధీకుల మధ్య పోలికలు ఉండవచ్చేమో కానీ భార్యాభర్తల మధ్య ఒకే పోలికలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే ఇలా అనుకుంటాడు హనుమ. అస్యా దేవ్యా యథా రూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథా రూపం తస్యేయం వసితే క్షణ. ఈ పోలికల్లో దాగి ఉన్న రహస్యాన్ని దేవమాయేవ నిర్మిత అన్న పదంతో ఛేదించారు మహాకవి వాల్మీకి. సీతారాముల దాంపత్యం జగతికి ఆరాధ్యం. శ్రీరామునకు తగిన ఇల్లాలు మైథిలి. పంకజముఖి సీత వంటి భామామణియున్ అన్న అభిమానం ప్రజల్లో నిలిచిపోయింది. మహావీరుడై శివధనుష్ఖండనుడైన రఘుకులాన్వయుని పరిణయమాడిన వధువు మైథిలి. కష్టాల్లో భర్తకు తోడు నీడగా నిలిచి అనుకూలవతి, అనురాగవతి, పుత్రవతియునై అభిమానవతిగా భూప్రవేశం చేసే వరకు సీతాపాత్ర అత్యుత్తమమైన, అతి ఉత్కృష్టమైన రీతిలో మలచబడి సీతాయా చరితం మహత్ అని మహర్షి చేతనే కొనియాడబడిన పవిత్రశీల జానకీమాత సకల సద్గుణ సముపేత. తనకు కీడు చేసిన వారికైనా హాని చెయ్యను అంగీకరించని కరుణామృత మాతృహృదయ ఆమెది. ప్రణిపాత ప్రపన్నా హి మైథిలీ జనకాత్మజా పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమ కార్యం కరుణమాత్రేణ న కచ్చిత్ అపరాధ్యతి. పలుకే బంగారంగా బాలకాండలో అసలు మాట్లాడక దర్శన మాత్రం చేతని అలరించిన జానకీదేవి సుందరకాండలో అతిమాత్రంగా సంభాషిస్తుంది.
సీతారాముల కళ్యాణం లోక కళ్యాణంగా భావించే భారత జాతి సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శ దాంపత్యంగా ఆరాధిస్తుంది. సీతమ్మ లోకారాధ్య మాతృస్వరూపిణి, శ్రీరాముని సైతం తన కాంతి వలయంలో కప్పి వేయగల కాంతిచ్చట. ఏ దేశ వాంగ్మయమునందైనా శ్రీరామచంద్రుని వంటి పురుషోత్తముడు లభించినా లభించవచ్చేమో కానీ సీత వంటి ఆదర్శ చరిత్రయగు పతివ్రతా తిలకం లభించుట దుర్లభము అని పలికిన వివేకానందుని పలుకులు అక్షర సత్యాలు. ఎన్ని ఇడుములను ఎదుర్కొన్న భర్తాహి మమ దైవతం అని ప్రకటించిన నిశ్చల నిర్మల హృదయం ఆమెది. లోకం కోసం అగ్ని ప్రవేశం చేయించిన, అరణ్యంలో వదిలేసిన ఓర్పుతో సహనంతో భర్త గౌరవాన్ని కాపాడి రామచంద్రుని లోకారాధ్యునిగా నిలిపిన ఉత్తమ ఇల్లాలు సీతాదేవి. రాముడు లోకం కోసం ప్రవర్తించిన నేదానిం త్వద్రుతే సీతే స్వర్గోపి మమ రోచతే, నీవు లేక స్వర్గమును కూడా అంగీకరించను అన్న మధుర భావనను భర్తలో కల్పించిన మహాసాత్వి సీతాదేవి. త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితం అన్న పలుకులు రామవియోగాన్ని సహించలేక మరణిస్తాను అంటున్న సీతవి. వారి వైవాహిక ప్రణయం జగదారాధ్యం కావడానికి ప్రధాన కారణం వారిలోని ఆరాధనా భావమే. అది వాల్మీకి అపూర్వ పాత్రచిత్ర కల్పనా చాతుర్యం. ప్రియాతు సీతారామస్య దారా పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాచ్ఛాసి ప్రీతి భూయోభివర్ధతే భూయోభివర్ధతే. తండ్రిచే అంగీకరించబడిన భార్యగా సీతను స్వీకరించిన అనురూప గుణాన్విత సౌందర్య సముపేత అగుట చేత ఆమె యందు అనురాగము వృద్ధి చెందుచున్నది. మరి జానకీదేవి విషయం చూస్తే తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్గతం అపివ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా. సీతా హృదయంలో రామచంద్రుడు ద్విగుణుడై వర్తిస్తున్నాడు. ఆమె హృదయాంతర్గతమైన ప్రేమను ఆమె హృదయం అతని హృదయానికి చెప్తూ ఉన్నది అని వ్రాయడంలో, సీతారాముల అన్యోన్యతను వర్ణించడంలో వాల్మీకి లేఖిని పరవశించిపోయింది. అంతేగాక మనస్వీ తద్గత మనా తస్యా హృది సమర్పిత అంటాడు మహర్షి. సీతమ్మకు మహర్షి వాడిన విశేషణం మనస్వి. ఎంత తీయని మాటో చూడండి. అమ్మ మనస్వి, నిండైన మనస్సు కలది. ఆమె నిండు మనస్సులో భర్తకు ఎంత ప్రేమను పంచగలదో బిడ్డలకు అంత ప్రేమను అందించగలదు. అందుకే మహాకవి లేఖిని ఆ కరుణాలవల్లి సీతమ్మకు మనస్వి పదాన్ని వాడింది. వారిరువురి దాంపత్యం అలాంటిది. అందువల్లనే అశోకవనంలో సీతాదేవిని చూసిన హనుమంతుడు యుక్తా రామస్య భవతి ధర్మపత్ని గుణాన్విత అంటూ మెచ్చుకుంటాడు. ప్రకృతి ప్రేమ స్వరూపిణి, కానీ కోపగిస్తే ప్రళయాన్ని సృష్టిస్తుంది. అలాగే సీతామాత రాముని చెంత ప్రేమ స్వరూపిణిగా గోచరిస్తుంది, కానీ శత్రువుల చెంత రావణాదులను తిరస్కరించి అభిశంసించేటప్పుడు మహాశక్తిగా రూపుదాలుస్తుంది. ఆ శక్తి పాతివ్రత్య ప్రభావమే. పతివ్రతా సాధ్వి శోక సంతాపాలు కార్చిచ్చులై కాలకూట విషంగా మారి కాముకుల్ని కాల్చివేస్తాయన్న యథార్థం రావణాదులు తెలుసుకోవడానికి ఆలస్యం పట్టింది. త్రిలోక విజేత అయిన రావణుడు సైతం మహాశక్తి ముందు కంపించిపోయాడు. శక్తి స్వరూపిణి గాథలు కోకొల్లలు. విజయగాథలు ఎప్పుడూ మధురంగానే ఉంటాయి.